is removed and answer A minus B is equals to 1 to 4. Thank you. Good morning, ma'am. Nowadays kids are addicted to phones, so I made this phone. As you can see, we say Happy Mathematics Day. So why we are celebrating this day? First of all, I explain about the special of this day. So our great Indian mathematician Ramanujan birthday. So he born 1887 December 22 in Erode, Tamil Nadu during British government. So he childhood he did miracles in mathematics. He wrote number of theories and formulas, but on the time not available papers, so that's why he wrote some rough papers. So those are printed Royal of Society, and that book is Ramanujan Prayer of book. That is on that book almost 140 theories are there. So that is the speciality of Ramanujan. So one person from India he selected Royal Society, and one of the special that is he selected from India first person Trinity College of Cambridge. So it gives me an immense pleasure to all of us celebrating this Mathematics Day. First of all, I wholeheartedly extend my thanks to all of my staff members and more particulars to the mathematics teachers on this auspicious day of Mr. Ramanujan birthday. Dear friends, you know very well about this Ramanujan garu, how he invented, how he discovered so many projects and principles, theorems, and so on. Usually, every year we are celebrating the birthday of Mr. Ramanujan. However, this year we are celebrating with him a change of this function, because our stalwarts, our students, they stood and they achieved their goal by winning the CM Cup, participating and selected for the state tournaments. In this occasion, I am very proud to say that God has blessed them. So, however, you people are enjoyed a lot by seeing these mathematics charts, experiments, exhibits, and so on. I am very thankful to our municipal chairperson garu by extending our wholehearted and spending lot of time with us, and I hope definitely she will bless our students and our institution. About the స్టార్టింగ్ ప్రేయర్ నుంచి మొదలు పెడితే ఎండింగ్ 4:30 వరకు మీ చదువంతా నేను చదువుతూనే ఉన్నారు. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్గా చెప్తారు. వితౌట్ ఫీజు నేను మొత్తం మరి ఏంటో నేను ఇక్కడ నేర్చుకుంటున్నాను. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్గా నాకు అనిపిస్తుంది. నా పిల్లల్ని కూడా నేను ఇక్కడ వదిలిపెట్టి ఇక్కడ కుప్రాన్ అభ్యాస్ ఇంటర్నేషనల్ స్కూల్లో నేను 5 సంవత్సరాలు హాస్టల్ వేసి, అరే ఇంత మన పక్కకే స్కూల్ ఉండగా నేను అంత దూరం పోయి చేసిన, ఎంత పట్టుదలతో చదివిస్తున్నారు టీచర్లు అని చెప్పేసి నేను చాలాసార్లు ఆశ్చర్యపోతాను. సార్ నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ సార్. మీరు ఇంత ఓపికతో
ఈ 40 సంవత్సరాల నుంచి ఈ స్కూలు పట్టుదలతో దగ్గర ఉంది. చాలామంది చైర్మన్లు మీరు చూస్తారు. పిల్లలకు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, స్కూల్ పెడతారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, చైర్మన్ ఎక్కడ ఉంటారో తెలియదు. కానీ మేడం సార్ ఇక్కడే మీతోనే ఉంటారు, ఇక్కడే తింటారు, ఇక్కడే ఉంటారు, ఇక్కడే మీరు ఇంటికి చేరే వరకు కూడా ఇక్కడే ఉండి హాస్టల్ ఉన్న పిల్లలు కూడా దగ్గర చూసుకుంటారు. మీ పట్టుదలకు సార్, నిజంగా మీ వయసుకు మీ పట్టుదలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది సార్. ఈ రాష్ట్ర గవర్నమెంట్ కేసీఆర్ కప్పు ద్వారా కొంతమంది ప్రతిభ కలిగిన స్టూడెంట్స్ ఇది ఏమైందంటే, మనము ఎంతోమంది పిల్లలు ఈ సీఎం కప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక నాట్ ఓన్లీ స్టడీ, పిల్లలకి గేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్కరికి ఏ టాలెంట్ ఉందని చెప్పేసి అన్ని ప్రతిభ బయట తీయడానికి మాత్రము గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మంచి ఒక పిల్లలకు అవకాశం ఇచ్చారు. అందులో గౌతమి స్కూల్ నుంచి 4 సెలెక్ట్ కావడం చాలా సంతోషకరం. మీరందరూ పిల్లలు వారికి సపోర్ట్లతో మంచి ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, నేను కూడా ఒక కబడ్డీ స్టూడెంట్ని, నేను డిస్ట్రిక్ట్ సెలెక్ట్, నేను స్టేట్ లెవెల్ పోయి ఆడలేకపోయిన ఆ స్థాయి, అప్పుడు నాకు ఆ స్థాయి అక్కడికి మా నాన్న వాళ్ళు పంపించి ఆడిచ్చే తెలియదు. నేను మంచి ప్లేయర్ను. నేను కొన్ని మస్తు మ్యాచ్లు ఆడినా మా డిస్ట్రిక్ట్లో, వరంగల్ డిస్ట్రిక్ట్లో. కాకపోతే డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి సెలెక్ట్ అయ్యి కూడా స్టేట్కి పోలేకపోయినప్పుడు మా స్థాయిని బట్టి ఇప్పుడు మిమ్మల్ని గవర్నమెంటే ఎంకరేజ్ చేసి తీసుకుపోయి మిమ్మల్ని ఈరోజు స్టేట్ లెవెల్ ఆడిపిస్తుందంటే నిజంగా గవర్నమెంట్ కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సీఎం గారికి కూడా. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు ఒక మ్యాథమెటిక్స్కి ఎట్లుంటుంది దాని రూట్స్ చూపిస్తుంటే మాకు ఆ రోజులు గుర్తొస్తున్నాయి. మేము చదువుకున్న రోజులు మాకు గుర్తొచ్చినాయి సడన్గా. సో ఇట్లాగే మీరందరూ మీ టాలెంట్ని బయటికి తీయాలి, మీరందరూ ముందుకెళ్ళాలి. గౌతమ్ హై స్కూల్లో ఒక ప్రత్యేకత ఉంది. నేను ఆ రోజు విద్యానగర్ బ్రాంచ్కి వెళ్ళి ఆ రోజు ఓపెనింగ్ రోజున కూడా ఒకటే చూసిన. మెయిన్ థింగ్ ఏంటంటే, స్కూల్లో అత్యంత గొప్ప విషయం లైబ్రరీ. చాలా గొప్ప లైబ్రరీ ఉంది. అందులో వేదాలు ఉన్నాయి, వేదాలు. సో ఒక మనిషికి చిన్నప్పటి నుంచి ఒక మొక్క నాటినప్పటి నుంచి వెళ్ళి పెద్ద పెరిగేంత వరకు ఆ మొక్కకి ఏదైతే అవసరమో ప్రతి ఒక్కటి మీ దగ్గర మీ స్కూల్లో ఉన్నాయి. కాబట్టి గౌరవ కైలాసం గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకు ఒక మంచి ఒక సంస్కారం నేర్పించడం అనేది ఒక తల్లిదండ్రుల వల్లనే కాదు, స్కూల్లో కూడా జరగడం జరుగుతుంది. కాబట్టి మరి ఒక లైబ్రరీలో మంచి వేదాలు ఉన్నాయి, మంచి భగవద్గీత ఉంది. మీరందరూ అవన్నీ చదువుకొని రేపు పొద్దున చదువుతో పాటు ఈ టాలెంట్తో పాటు మీరు మంచి సంస్కారం నేర్చుకున్న రోజునాడే ఈ ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా ఒక మంచి స్థాయిలో ఉండగలుగుతారు. ఎందుకంటే ఈ స్కూల్ నుంచి ఇప్పుడు ఇందాక నేను చెప్పారు చాలా దీని పునాది బాగా గొప్పది గట్టిది అని చెప్పేసి. మరి స్కూల్ నుంచి ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు కూడా వెళ్ళుండొచ్చు. ఇప్పుడున్న ఈ స్టేజ్లో సైంటిస్టులు కూడా ఎంతోమంది. రేపు పొద్దున మీరందరూ కూడా ఇదే స్కూల్కి ఒక చీఫ్ గెస్ట్గా వచ్చి మీరందరూ ఒక పెద్ద స్టేజ్లో ఉండి మళ్ళీ ఇదే స్కూల్కి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరందరూ ఈ ప్రతిభ, ఎందుకంటే ఈ స్కూల్కు ఉన్న ఒక మంచి లక్షణాలు ఇదే. ఈరోజు ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఖాళీగా లేరు. పక్క వాళ్ళు చేసారు కదా, మనం ఆ షో చూద్దామని చెప్పేసి ఎవరు లేరు. ప్రతి ఒక్కరి టాలెంట్ ఈరోజు చూపించారు. ప్రతి ఒక్కరు కూడా ఖాళీగా ఈరోజు లేరు. ఎవరు కూడా సైలెంట్గా లేరు. ప్రతి ఒక్క అంత చిన్న పిల్లలు 2nd, 3rd క్లాస్, 5th క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో చాలా గొప్పగా మాకు షో అప్ చేసిరు. ఎవ్రీవన్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసారంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఆల్రెడీ చేసిరు అని చెప్పేసి అంతగా మంచి ఎక్స్ప్లెయిన్ చేసిరు. సో ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి చూపించడం ఎంత ఇంపార్టెంటో ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. మనం ప్రెజెంటేషన్ నోటి ద్వారా కూడా వస్తుంది. ఎందుకంటే ప్రెజెంటేషన్ ఓన్లీ బుక్ ద్వారానే కాదు, మనం చెప్పడం ద్వారాలోనే మనకు 100కి 100 మార్క్స్ పడతాయి. మనం ఒక ఆన్సర్ రాసినప్పుడు మనకు 100 మార్క్స్ పడవు. ఆ రైటింగ్ మంచిగా ఉన్నప్పుడే మనకు 100 మార్క్స్ పడతాయి. సో మీరు చెప్పడం కూడా అంతే. అందుకనే మీరందరి టాలెంట్ని ఎవ్రీ టైం ఎప్పుడు చూపిస్తుండాలి. కైలాసం గారు ఒక ఏదో చైర్పర్సన్గా ఇక్కడ ఉండడం లేదు. మిమ్మల్ని వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మన్మరాళ్ళు లాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు. కాబట్టి సో మీరందరూ కూడా ఆయనకి ఇవ్వాల్సిన గొప్ప బహుమతి ఏముంటుంది, మీరు బాగా చదువుకొని మంచిగా సంస్కారంతో పైకి రావాలి. ఎవరు దయచేసి ఎక్కడికి వెళ్ళినా ఒక విషయం అయితే పక్కా చెప్తాను నేను, ఎవరు ప్లీజ్ దయచేసి ఫోన్లు మాత్రం యూజ్ చేయొద్దు అని చెప్పేసి. ఎందుకంటే ఫోన్స్ యూజ్ చేస్తే బ్యాడ్ టెక్నాలజీ మీరు నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే అలా మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది.
ఈ రోజుల్లో ఉన్న పిల్లలు మంచి కంటే చెడుకి ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి ప్లీజ్ దయచేసి సెల్ ఫోన్ తల్లిదండ్రులకు కూడా ఒకటే చెప్తున్నాను నేను, ఎవరు కూడా పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వద్దు. ఎందుకంటే కరోనా వచ్చినప్పటి నుంచే సెల్ ఫోన్, కానీ అంతకుముందు ఎవరికి సెల్ ఫోన్స్ తెలియదు పిల్లలకి. సో ఎవరు కూడా సెల్ ఫోన్ని ఎంత తక్కువ యూజ్ చేస్తే మీ టాలెంట్ ఇంకా ఎక్కువ అర్థం చూపించుకోవచ్చు. ఇప్పుడు మీరు దీంతో ఆగిపోతారా, లేకపోతే ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవుతారు కదా, ఇంతకే ఆగరు కదా. సో అవన్నీ టాలెంట్స్ మీ బయటకు రావాలి అని అంటే ఫోన్స్ దయచేసి కొంచెం తక్కువ చూడండి. ఎంత తక్కువ చూస్తే మీ టాలెంట్ని బయటకు ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. సో అది మీరు చూపించండి. అట్లాగే ఇప్పుడు గత 5 రోజుల నుంచి ఈరోజు 6వ రోజు మన సీఎం గారి కప్పు అక్కడ ఏంటిది గేమ్స్ జరుగుతున్నాయి డిస్ట్రిక్ట్ వైడ్ కాబట్టి, మరి దాంట్లో నిన్ననే నెట్ బాల్లో సెలెక్ట్ అయ్యారు మన జగిత్యాల మున్సిపాలిటీ. దాంట్లో ఈ స్కూల్కి సంబంధించిన 3 పిల్లలు సెలెక్ట్ అవ్వడం అనేది ఎంత గొప్ప ఆలోచించారా. సో ఈ స్కూల్కి ఉన్న ప్రత్యేకత అదే, ప్రతి ఒక్క పిల్లలు గొప్ప వాళ్ళగా తయారవుతారు. నాకు కూడా ఇప్పుడు అన్న చెప్తుంటే అనిపిస్తుంది, అరే నేనెందుకు నా పిల్లల్ని అంత దూరం వేసిన అని చెప్పేసి. నేను కూడా హైదరాబాద్లోనే వేసిన పిల్లలు ఇద్దరిని. సో నాకు కూడా అనిపించింది సార్, డెఫినెట్గా మళ్ళీ ఏమన్నా ఛాన్స్ ఉంటే ఇంకెవరున్నా కానీ వాళ్ళందరికీ చెప్పి ఖచ్చితంగా గౌతమ్ స్కూల్లో వెయ్యాలి. పిల్లలకి చాలా టాలెంట్ వస్తుంది డెఫినెట్గా. రానున్న రోజుల్లో పిల్లలు మంచి భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలంటే ఈ స్కూల్ పునాది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఎవరున్నా సరే వాళ్ళకి చెప్పిస్తాను నేను. అండ్ అట్లాగే ఎవరైతే సీఎం కప్ నుంచి వెళ్ళి మన స్టేట్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఒక స్టేట్లోనే కాదు ఈ దేశ వ్యాప్తంగా వాళ్ళు వెళ్ళాలి. అలాగే ఈ ప్రపంచ వ్యాప్తంగా మేము వాళ్ళని స్క్రీన్ పైన మేము చూడాలని ఈ మనసు ఈ ఒక కోరుకుంటుంది. ఏంటంటే జగిత్యాల చైర్పర్సన్గా నేను చెప్పట్లేదు, ఒక తల్లిగా మీ అందరికీ చెప్తున్నా నేను. ఖచ్చితంగా ఒక తల్లికి ఏం కోరికలు ఉంటాయి, పిల్లలు మంచి భవిష్యత్తులో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను. ఇట్లాగే మీరందరూ భవిష్యత్తులో ముందుకెళ్ళాలి, దేశవ్యాప్తంగా మీరందరూ ముందుకెళ్ళాలి. ఎవరైతే ఈ స్టేట్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కూడా ఈ ప్రపంచ వ్యాప్తంగా ముందుకెళ్ళి ఖచ్చితంగా మా అందరికీ స్క్రీన్లో కనిపించాలి. ఈ కన్న తల్లిదండ్రులకైనా, కైలాసం గారికైనా, అన్నపూర్ణ గారికైనా, మాకైనా మీరందరూ మంచిగా ఒక గిఫ్ట్ ఇవ్వాల్సింది ఏదైనా ఉంటే మీ టాలెంట్ చూపించి, చదువుతో పాటు మంచి సంస్కారం, ఇవి 2 ఉంటే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా విన్ అయినట్టే. సో ఇదొకని మన కైలాసం గారు లైబ్రరీ అక్కడ మెయింటైన్ చేస్తున్నారు, ఇక్కడ కూడా మేబీ షో మెయింటైన్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మీకు వీలైనంత టైం లైబ్రరీలో బుక్స్ చదవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానివల్ల మీ మానసిక బ్రెయిన్ ఏదైతే ఉందో మంచిగా ఉంటుంది, మీరు బాగుంటారని చెప్పేసి. ఎటు చెడు అలవాట్లు రాకుండా, చెడు ఆలోచనలు రాకుండా మీరందరూ మంచిగా ఉంటారు. తల్లిదండ్రులు ఎట్లా గౌరవించాలనేది మీకు తెలుస్తుంది, అండ్ మన పెద్దవాళ్ళని ఎట్లా గౌరవించాలనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తూ అండ్ ఇక్కడికి నన్ను ఆహ్వానించిన కైలాసం అండ్ అన్నపూర్ణ గారికి తల్లిదండ్రులాగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిసారి మీరు రావాలి ఒక బిడ్డలాగా అని చెప్పేసి చెప్తున్న ప్రతిసారి ఎంతో సంతోషంగా ఉంటుంది. అట్లాగే నన్ను ఇక్కడ ఆహ్వానించిన వాళ్ళిద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఎంతగానో ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేస్తున్న మా స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే మా వార్డు కౌన్సిలర్ అయిన రేణుకా మొగ్లి గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు. ఇప్పుడు ప్రతిభను చూపించడానికి ఇప్పుడు వీళ్ళందరూ స్టాఫ్ కానీ కైలాసం అన్నపూర్ణ గారు కానీ ముందున్నారు. అట్లాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మరి ఇలాంటి ఒక సీఎం కప్ అని చెప్పేసి ప్రతి ఒక్క డిస్టిక్లో పెట్టి మరి ఈ సీఎం కప్ అనేది ఇప్పటికీ 6 రోజుల నుంచి నిర్వహించడం జరుగుతుంది. మీ అందరి టాలెంట్ని బయటకు తీస్తున్న ముఖ్యమంత్రి గారు కూడా, అట్లాగే ఉన్న బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు కూడా, మిగతా మంత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గవర్నమెంట్కు ఎట్లా పిల్లల భవిష్యత్తు ముందుకు పెట్టుకొని ముందుకెళ్తున్న ప్రభుత్వానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ధన్యవాదాలు రేవంత్ రెడ్డి.